అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. సో బెస్ట్ కంటెంట్ ఎవరు? బెస్ట్ కంటెంట్ ఇచ్చేది ఎవరు? మంచోళ్ళు ఎవరు? బెస్ట్ కంటెంట్ ఇచ్చేది అని అంటే నేను ఎపిసోడ్ చూస్తే తెలిసింది. బట్ మీరు చెప్పమంటారా? డిమాండ్ పవన్ రితీష్ చౌదరి. బ్రో మీరు ఆడ కూర్చొని ఇంటర్వ్యూ బ్రో, మీరు చెప్పండి మేడం. బెస్ట్ కంటెంట్ ఇచ్చేది బెస్ట్ కంటెంట్ ఐ థింక్ తనుజ. అవును, నేను ఏం చూడలేదు కాబట్టి నాకు తెలియదు. నాకు లోపల ఉన్న ఫ్రెండ్షిప్ బట్టి అది ఆయన ట్రయాంగిల్ ని రెక్టాంగిల్ అని అన్నారు. గేమ్ అయిపోయిన తర్వాత నేను ఆ రింగ్ తీసుకున్నాను, గేమ్ అయిపోక ముందు కాదు. అందుకే బర్ని గారు ఎన్నిసార్లు చెప్పినాక ఇంకా నా వల్ల కాదు పోయి యోగా చేసుకున్నాను. టైటిల్ అయితే డెమోన్ పవన్ గెలవాలి అంటే లాస్ట్ గా మిస్ స్మైల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చౌదరి గారు ఒక క్వశ్చన్. సో మీకు డెమోన్ పవన్ కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు, బట్ బయట వేరేలా పోర్ట్రేట్ అవుతుంది. సో ఇప్పుడు దానిపైన మీ అభిప్రాయం ఏంటి? క్లారిటీ ఏమిస్తారు? మీకు డెమోన్ పవన్ కి ఏంటి అంటే లవ్ ట్రాక్ నడుస్తుంది అంటే ముందే చెప్తారు, ఇట్లా లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ డేస్ ఉంటారు అని ఇలాంటి టాక్ అలా అయితే ఎవరు చెప్పరు. నాకు తెలిసినంత వరకు లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని. ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది. అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు, మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది. మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మన లైఫ్లో అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళలో కొన్ని నచ్చుతాయి. సో అలా మనం క్లోజ్ అవుతాం, వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటుంది, వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా అదే. అబ్బాయి చాలా మంచోడు. ఆ కంఫర్ట్ జోన్, ఆ ఫ్రెండ్షిప్తో చూసే వాళ్ళకి ఇంకెలా అనిపించింది అనేది. అందరికీ ఒక టాక్ వస్తుంది, డిమాండ్ పవర్ కి మీకు మధ్య ఏమి రిలేషన్ లోపల నడిచింది? వీఆర్ ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ he's very genuine and I have so much of comfort zone with him and he's my best friend. ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ రేంజ్ బెస్ట్ ఫ్రెండ్. సంజన గారి గురించి మమ్మీ లోపలికి వచ్చిన తర్వాత కూడా మీకు చెప్పారు జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండు. మా మమ్మీ లోపలికి వచ్చి జాగ్రత్తగా ఉండు అదేం చూసాం కదా, గేమ్ బాగా ఆడు అని చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు, వాయిస్ నోట్ లో చెప్పారు. కానీ లోపల నాకు తెలుసు కదా, అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను, ఎందుకు అలా నా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. సపోర్ట్ లేకుండా హౌస్లో ఎవ్వరూ లేరు. అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే అది కొంతమంది ఎలివేట్ చేసినట్టున్నారు, ఐ డోంట్ నో. అంటే సంజన గారు అలా మాట్లాడడం అనేది ఎక్కువ అయింది కదా? డెఫినెట్లీ ఉంటుంది, పక్క. సంజన గారు అలా మాట్లాడడం వలన నెగిటివ్ అయింది అనుకోవచ్చు. అంటే మీరిద్దరు కలిసి ఇట్లా మాట్లాడుకోవడం అందరికి మేము చూడలేకపోతున్నాము, డిస్టర్బెన్స్గా ఉంది, ఇలా మాట్లాడారు కదా సంజన గారు. ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే అది 24/7 లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ పబ్లిక్. నార్మల్గా అంతకు ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏం ఉండదు. ఐఎమ్ వెరీ పబ్లిక్. అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను. ఈవెన్ ఐ హ్యావ్ దట్ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ ఐ హ్యావ్ విత్ కళ్యాణ్. మళ్ళీ ఇమాన్యుల్తో కూడా నేను అంతే క్లోజ్గా ఉంటాను, అలానే తిరుగుకుంటూ ఉంటాను. మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం, అదిరా గేమ్, ఇది గేమ్, ఇది గేమ్, అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. మేబీ తన అలా ఫీల్ అయింది, అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి, చూసిన వాళ్ళకి. మీ మమ్మీ గారు మీ మమ్మీ గారు మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడొద్దు అని చెప్పారంట, మీరు నిజమేనా? నేను చెప్పలేదు, ఊహించుకొని అంత నాకైతే నాలెడ్జ్ లేదు. అంటే ఆమె అబద్ధం చెప్పారంటారా? ఆమె ఏ క్రష్ తో పోయిందో చెప్పారంటారా? నాకైతే అలాంటి ఏం లేదు. చెప్పండి మీరు చెప్పండి, లాస్ట్ క్వశ్చన్ అన్నారు కాబట్టి. ఇప్పుడు సంజన విషయంలో మీరిద్దరు రాత్రులు అయితే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పేసి సంజన గారు అన్నారు. అది
చాలా అంటే మీకు పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది. సో మేము బాగా ఫీల్ అయ్యాం ఆ విషయానికి. ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్, తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్ల ఎందుకు పెట్టి గెలిగినప్పుడు అప్పుడు ఎందుకు విషయం చేయలేదు? అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్. అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం? అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీరు? ఒక్క నిమిషం, ఆమె కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద కమెంట్ పాస్ చేయలేదు. పక్కనే ఉన్నారు కదా మేడం. అవును, నేనేమంటున్నా, నాకెప్పుడు ఎవరు అలా అనిపించలేదు. నేను ఒక మనిషిని వాళ్ళు కూర్చునే విధానానికి, వాళ్ళు నడిచే విధానానికి, వాళ్ళు వేసుకునే బట్టల విధానానికి ఇలా జడ్జ్మెంట్ పాస్ జడ్జ్మెంట్ చేయను. ఓకే మేడం, ఇప్పుడు డెమాన్ పవన్ డెమాన్ పవన్ స్కూల్లో నాటుతారు కదా, ఆ టైంలో డెమాన్ పవన్ తప్పలేదు. తోశాడు ఫిజికల్ అయ్యాడని చెప్పేసి అన్నది, వెళ్ళి ఎగిరెగిరి పడ్డది మేడం. అయితే తర్వాత చూస్తే మేడము ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేసిన అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు? అది మీరు తనుజని అడగండి. పక్కన ఉన్నారు కదా. నాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఏదో పుల్ల పెట్టాడంట, నేనేం చేస్తా? డెమాన్ కి ఏమైనా ప్రాబ్లం వస్తే మీరే స్టాండ్. అవును, డెమాన్ కి అదే కదా వాడు మాట్లాడాడు. నేను కూడా చెప్పాను, మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు.